చావు, నువ్వు చస్తావు అన్నాడు. చావటం అనంటే ఆయన నుంచి దూరం అవటం. ఆయన చేసిన వాగ్దానంతో కూడినటువంటి ఈ ప్రతిజ్ఞ లేకపోతే కవెనెంట్. ఆ ప్రతిజ్ఞలో రెండు పార్టీస్, నిబంధనలో రెండు పార్టీస్. ఒక పార్టీ నువ్వు నాకొద్దు అని చెప్తా ఉంది, కానీ దేవుడు 5 రకాలైనటువంటి తన క్యారెక్టర్ వారితో చెప్తూ వచ్చాడు. ప్రవక్తలందరూ ప్రవచించినటువంటిది ఇదే, రాజుల గ్రంథంలో ప్రవచించినటువంటి మాటలు ఇవే, ఆయన లా లేకపోతే ధర్మశాస్త్రములో తన గురించి తాను వివరించుకున్న 5 మాటలు ఇవే. మొదటిది, నేను నీ తండ్రిని, ఐ యామ్ యువర్ ఫాదర్. రెండవది, నేను నీ భర్తను, ఐఎమ్ యువర్ హస్బెండ్. ఇశ్రాయేలుతో దేవుడు చేసిన నిబంధన, ఒక తండ్రికి పిల్లలకు ఉండే నిబంధన, ఒక భార్యకు భర్తకు ఉండే నిబంధన, ఒక ప్రియురాలికి ప్రియుడికి ఉండే నిబంధన, ఐ యామ్ యువర్ లవర్, నేను నీ ప్రియుడిని. నాలుగవది, తండ్రి, భర్త, ప్రియుడు, కాపరి, ఐ యామ్ ద గుడ్ షెపర్డ్, నేను నిజమైన కాపరిని, మంచి కాపరిని అని చెప్పాడు. పోషించేవాడిని నేను అని చెప్పాడు. మీరు నాటని ద్రాక్ష తోటలలో తింటారు, మీరు కట్టని కోటలలో మిమ్మల్ని పడుకునేలా చేస్తాను. మీరు స్వాధీనం చేసుకునేటటువంటి దేశం మీ కత్తి చేత కాదు, నా సన్నిధి కారణము చేత, నీతిగల నా దక్షిణ హస్తము చేత మీరు స్వాధీనం చేసుకుంటారు. ఎందుకు అనంటే ఐ యామ్ యువర్ కింగ్ అని చెప్పాడు. నేను నీ రాజును అని చెప్పాడు. తండ్రిని అన్నాడు, భర్తను అన్నాడు, ప్రియుణ్ణి అన్నాడు, కాపరిని అన్నాడు, రాజును అన్నాడు. తండ్రిలా ఫలింప చేయటం, భర్తలా అభివృద్ధి చెందించటం, ప్రియుడిలా విస్తరింప చేయటం, కాపరిలా పోషింపబడటం, ఆ పోషణలో భూమిని నిండించటం, మరియు రాజులా రాజ్యం చేయటం. దీస్ ఆర్ ద కనెక్షన్స్. ఈ డాట్స్ ని కనుక మీరు కనెక్ట్ చేస్తే బైబిల్లో ఫ్లో అయ్యేటటువంటి ఈ నరేటివ్ ఒకసారి గమనించండి. 5 రకాలైనటువంటి ఆశీర్వాదములు, 5 రకాలైనటువంటి వాగ్దానములు, 5 రకాలైనటువంటి రిలేషన్షిప్, సంబంధం ప్రభు మనతో చేశాడు.